పెద్దారెడ్డి నివాసం వద్ద గాంధీ చిత్రపటంతో ఆయన నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. గాంధీ గారు బతుకునుంటే చేతిలో కర్రొచ్చి కొట్టివారు. తాడిపత్రిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ వారు నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. ఈ సినిమాలో పెద్ద కామెడీ డైలాగ్ ఇదే. తాడిపత్రికి సంబంధించి ప్రధానంగా గడిచిన 2 ఏళ్లుగా ప్రజాస్వామ్య యుద్ధంగా తాము ఏ కార్యక్రమాన్ని చేపట్టినప్పటికీ దాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారంటూ వారైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆయన ఇంటి ముందునే బైఠాయించి నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. సిటీలో ఉన్న గుండాలు, రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? ఇక్కడ పోలీసులు ఆయన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు ప్రజాస్వామ్యయుతంగా మీరు నిరసన తెలుపుతూ ఉంటే ఈ రోజు ఏం జరుగుతోంది సార్? ఏంటి వీడు మాట్లాడతాడా? తాడిపత్రిలో పోలీసులు అడ్డుకోవడం జరిగింది. అయ్యయ్యో సానుభూతి వద్దురా. నేను ఇక్కడనే కూర్చుంటా అని చెప్తున్నా. నేను టైమింగ్ కూడా చెప్పదలుచుకోలేదు. ఎందుకు? ఏంటంటే ఎప్పుడు నేను పర్మిషన్ అడిగినా కూడా నాకు ఇవ్వడంలే. నన్ను ఏం చేయమంటారు చెప్పండి. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? జేసీ ప్రభాకర్ రెడ్డి స్వయంగానే చెప్తాడు ఇంకా 24-25 మందిని నేను కొడతా అని. ఏం తప్పేంటి? ఈ గురుగారేం లేత కాదు బాబు, ఆయన ముదిరే. పొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీనికి మీరు ఏమంటారు సార్? నిజమేందో అబద్ధమేందో తెలుసుకునే తెలివితేటలు వాడికాడుండేరా. అడుటి క్రాకు ఎవడు ఏం చెబితే అదే నిజమని నమ్ముతాడా? అనంత వెంకటరాముడి మీద, విశ్వేశ్వరరెడ్డి మీద, మాజీ ఎంపీ రంగయ్య మీద కూడా నేను దాడులు చేస్తా. మా అంతో కన్నా మీరు కలిసి తిరిగినా ప్రెస్ మీట్లు ఇచ్చినా మీ మీద చేస్తా అని చెప్తాడు. చూడడానికి జెంట్లు మేళ ఉన్నా పక్కన బేగేనే తిరుగుతున్నట్టు వేస్ట్ పిల్ల. అతని ఇష్టానుసారం మేము శాంతియుతంగా కూర్చొని ఎస్పీ ఆఫీసుల కాడ ఏడన్నా ధర్నాలు చేస్తే మా మీద కేసులు ఉంటాయి. ఈ విధంగా అతను చెప్తానే ఏ అధికారి కూడా అతని మీద చర్యలు లేవు, ఏమి లేవు. గవర్నమెంట్ అంటేనే గలీజ్ అయిపోయిందప్పా. దీని అమ్మ పడవ పతోడొచ్చి బెదిరించేయడమే. అతను నాకు అర్థం కావడంలే, ఈ రాష్ట్రంలో బట్టలు లేకుండా చేస్తే మాత్రమే కేసులు ఉండవేమో. ఒకవేళ అట్లగానే మెసేజ్ అన్న పెట్టాలి అధికారులు, పోలీసు అధికారులు. బట్టలు లేకుండా కూర్చోండి అంటే మేము కూడా ఇంటికాడ నుండి డ్రాయర్తోనే వచ్చి కూర్చుంటాం. ఆ రోజు పొలంలో ఆడెవరితో చూపించావు, అప్పటి నుంచే నా లైఫ్ రివర్స్ అయిపోయింది. దానికి కోయిలపై చేస్తుంటే మళ్ళీ నీ చూడాలా కోసేస్తానరే. జేసీ ప్రభాకర్ రెడ్డి స్టేషన్ ముందర నీళ్లు పోసుకొని డ్రాయర్లతో కూర్చొని నిరసన వ్యక్తం చేసినా ఆయన మీద కేసులే. మేము శాంతియుతంగా ఇట్లా కూర్చొని చేస్తానే మా మీద కేసులు. బాధపడకండి, అర్థమైన చూసుకోవడానికి 7 గొడవలు ఉన్నాడు. ఒకవేళ అట్లా కూర్చుంటే కేసులు లేవని జిల్లాధికారులు లేకపోతే ఇక్కడ ఉండే వాళ్ళు చెప్తే మేము కూడా అదే పాటించాలనే ఆలోచన కూడా మాలో కానీ మా కార్యకర్తల్లో కానీ ఇదే కలుగుతాం. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. అట్లుంటే కేసులు ఉండవేమో అని ఒకవేళ అదే ఆలోచన ఉంటే దానికేం మేము కూడా దానికి ఆలోచన చేసి అంత సిగ్గుమాలపల్లి మా కార్యకర్తలు చేయరు. కానీ చాలు బాబు, నాటకాలు చాలా చూసావులే మేము. ఇప్పుడు వీళ్ళ కోర్టులు అన్నా, చట్టాలన్నా, ఇంకోటి అన్నా భయం లేదు. అటు చూడు బే. 6 ఏళ్ల తర్వాత సిబిఐ కోర్టు మెట్లు ఎక్కుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇదేమన్నా కొత్త? అయితే ఇంకోటి కూడా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఓడిపోయి ఉండొచ్చు. ఆయన అధికారం లేకపోతే కోర్టుకు గంట టైం ఇస్తాడు. అయినా స్టేట్ లో ఈ విధంగా లాకప్ డెత్లు అన్ని జరుగుతానే అక్కడ అధికారులు ఇబ్బందులు పడతానే మాకు ప్రభాకర్ రెడ్డి కాపాడుతాడు. ఇక్కడ ఏం లాకప్ డెత్ జరిగినా కూడా అతను దౌర్జన్యం చేసి ఏం చేయడు అనే దాని ఉద్దేశంతోనే పోలీసులు మా మీద దౌర్జన్యాలు చేస్తారు. ఏ యాంగిల్లో చూస్తే వీడు మీకు అమాయకుడిలా కనిపిస్తున్నాడు? వీడు మొహం చూడండి. తప్పుడు కేసులు పెడతారు. కేవలం ఇక్కడ జరుగుతా అనేది ప్రజాస్వామ్యంగా జరగడం లేదు. ఎంత చెప్పినా జేసీ ప్రభాకర్ రెడ్డి కనుసల్లో జరుగుతుంది తప్ప ఎస్పీ కనుసల్లో కూడా ఇక్కడ జరగడం లేదు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా. రైట్, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్టుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. ఆడికి అలాగే అవ్వలేరా. అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి పిలుపు మేరకు అక్కడికి చేరుకున్న పార్టీ కార్యకర్తలు అవచ్చు, అభిమానులు అవచ్చు, ఆయనని తీసుకెళ్లనివ్వకుండా పోలీసులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఎందుకు తీసుకెళ్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు తెలియదురా. తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన